ప్రస్తుతం సమాజంలో భర్తలను చంపేస్తున్న భార్యలు కొత్త ట్రెండ్గా మారిపోయింది. దేశంలో జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రియుణ్ణి మర్చిపోలేకే భార్యలు పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రేమించిన ప్రియుణ్ణి మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్న వాళ్లు ఒకవైపుంటే, ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టేస్తున్న వాళ్లు మరోవైపున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్గా మారిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెళ్లంటేనే యువత ఆమడ దూరం పారిపోతోంది. తాజాగా ఇలాంటి సంఘటనలే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆ మహిళకు అన్నీ తానై కూలి పని చేసి పోలీసును చేసి ఆమె కలను నిజం చేశాడు భర్త. కోచింగ్తో పాటు మంచి చదువులు చెప్పించాడు. కానీ ఆమె చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది. ప్రస్తుతం ఈ వార్త అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అదే జిల్లాకు చెందిన జైలాల్ అనే వ్యక్తికి రీటా అనే యువతికి 2023లో వివాహం జరిగింది. పోలీస్ కావాలని తన కలని జైలాల్కు చెప్పింది భార్య. అయితే ఆమెను కూలి పని చేసి మరీ చదివించాడు. మంచి కోచింగ్ ఇప్పించాడు. రీటాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. రీటాకు సాగర్ జిల్లాలోని గోపాల్గంజ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరూ సంవత్సరం పాటు అక్కడే అద్దె ఇంట్లో ఉన్నారు. అయితే ఓసారి పని నిమిత్తం తన భర్త జైలాల్ను భార్య రీటా జబల్పూర్కు పంపించింది. ఈ క్రమంలో రీటా లక్కీ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లు జబల్పూర్లో పనిచేసిన జైలాల్ భార్య వద్దకు వచ్చాడు. రీటా ఫోన్లో లక్కీ అనే యువకుడితో దిగిన ఫోటోలు, వీడియోలు జైలాల్ చూసిన తర్వాత భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలో రీటా, ఆమె ప్రియుడు లక్కీ జైలాల్ను బెదిరించారు. చంపేస్తామన్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.